ఎలా ఉన్నావు? నేనెలా ఉంటే ఏంటి? నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అర్చన. ప్లీజ్ నువ్వు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడుకు. నా గురించి ఎవరు కూడా జాలిపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అర్చన ప్లీజ్ లిసన్ టు మీ. అర్చన స్టాప్ ప్లీజ్. అలా అనకు అర్చన. నాకు తెలుసు నేను ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నేను తప్పైతే నువ్వు ఇప్పుడు కూడా చేస్తున్నావు కదా. దయచేసి నా చేయి వదులు. వదలను ఆకాష్, నిన్నే. నా చేయి వదులు. నా చేయి వదులు ఆకాష్. ముందు నేను చెప్పేది విను. ఇదిగో నిన్నే. మర్యాదగా చేయి వదులు. ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా చేయి వదులు. ఒంటరి ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. నీలాంటి వాళ్ళ గురించి మాకు బాగా తెలుసు. పదండి వీడిని పోలీసులకు అప్పగిద్దాం. నీకు తనని చూస్తే తెలియడం లేదా? తను ప్రెగ్నెంట్ గా ఉంది. నాకు బాగా తెలుసు. నో, నేనే సీన్ క్రియేట్ చేయడం లేదు. నీకెంత ధైర్యం ఉంటే తను చేసుకుంటావు? నువ్వేం చెప్పదలుచుకున్నావో పోలీస్ స్టేషన్ లో చెప్పు. ప్లీజ్ ఆగండి. నాకు పుట్టబోయే బిడ్డకు ఇతనే తండ్రి. ఈ కాలపు అమ్మాయిలు అబ్బాయిలు అసలు కొంచెం కూడా అర్థం కావటం లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం. పదండి పదండి. ఖచ్చితంగా అర్చన మనసులో ఇంకా నా మీద ఫీలింగ్స్ ఉండి ఉంటాయి. లేదంటే ఈ విధంగా తను నన్ను కాపాడదు. ఈ బుల్బుల్ తన బుక్స్ ని ఇక్కడెందుకు పెట్టింది? అయినా తను నీతో అన్ని సంబంధాల్ని తెంచేసుకున్నప్పుడు నువ్వెందుకు తన వెంట పడుతున్నావు? చూడండి, ప్రస్తుతం నేను దీని గురించి మీకేమీ చెప్పలేను. మన ఇంటికి వెళ్ళక మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి నీ నిజ స్వరూపం తెలియకూడదనేగా. కానీ నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు నేను బయట పెడతాను. నువ్వు చాలా పెద్ద మోసగత్తెవని, నీకు కేవలం డబ్బంటే నీ ఇష్టం ఉందని చెప్తాను. నువ్వు ప్రవీణ్ని డబ్బు కోసమే వలలో వేసుకున్నావు కదా. నీకోసం తను నా చెల్లెలు ఆలియాని వదిలేశాడు. కానీ నువ్వు నన్ను చూసిన తర్వాత ప్రవీణ్ వదిలేశావు. నువ్వు ఆలియాకి తన ప్రేమని, నాకు నా స్నేహితుడిని దూరం చేశావు. అందుకే నేను నీకు బుద్ధి చెప్పే తీరుతాను. నీ అసలు రూపాన్ని అందరి ముందు బయట పెడతాను. ఏ రోజైతే నీ కుటుంబం మొత్తం నీకు తోడుగా లేకుండా వెళ్ళిపోతుందో, ఏ రోజైతే ఆలియాకి తన ప్రేమ, నాకు నా స్నేహితుడు ప్రవీణ్ దక్కుతారో, ఆ రోజుతో నేను చేసుకున్న ఈ పెళ్లి రద్దయిపోతుంది. నువ్వు ఆలియా విషయంలో ఏదైతే చేశావో నేను కూడా నీ విషయంలో అదే చేస్తాను. నీ నుంచి నేను నీ ప్రేమని, నీ భర్తని, ఇంకా నీ డబ్బుని అన్నింటినీ దూరం చేస్తాను. అయ్యో బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా, ఇవన్నీ వాళ్ళిద్దరికి ఇచ్చేసి రమ్మన్నానుగా. నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డావే. నేను ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా. నేనే వెళ్తాను లేవుండు. అమ్మా, నేను వెళ్తున్నాను. నేను ఎలాగో వచ్చానుగా, నేనే ఇస్తాను లేవే. అమ్మా, ఆ ప్రజ్ఞ రారా, అవి తీసుకురా. మీరు అన్ని సర్దుకున్నారా బాబు? సర్దుతున్నాం. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పుట్టింటికి ఒక్కరోజు వచ్చినా సరే తల్లికి ఏమనిపిస్తుందంటే ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు అని. ఏది ఇలా ఇవ్వు బాబు. ఇవి మీకోసం చిన్న చిన్న బహుమానాలు. ఆచారం బాబు. మేమిచ్చినవి మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను బయట కారులో నీకోసం వెయిట్ చేస్తుంటాను. వెళ్ళొస్తాను. మంచిది బాబు. వెళ్తున్నావా? ఈరోజు మళ్ళీ నీకు అప్పగింతలు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. నేనేమి ఏడవటం లేదు. నువ్వు చెప్పావు కదా ఏడవకూడదని, అందుకే ఇంకెప్పుడు ఏడవను. నిన్ను బయట వరకు వచ్చి సాగనంపనా? నా బంగారు తల్లి, పద. అమ్మా, నేను అక్కతో కొంచెం మాట్లాడాలి. అక్కతో నువ్వు తర్వాత మాట్లాడవే, ఇప్పుడొద్దు. పద, బయట అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు, లేట్ అవుతుంది. అమ్మా ప్లీజ్ అమ్మా. నేను చెప్పానుగా, త్వరగా బ్యాగ్ రెడీ చేసి తీసుకురా, త్వరగా రా. నేను అక్కతో మొత్తం అంతా క్లియర్ గా మాట్లాడాలి, కానీ అందరి ముందు ఎలా మాట్లాడగలను? సరే అమ్మమ్మ, నేను బయలుదేరుతాను. సాయంత్రం మీకోసం స్కాచ్ బాటిల్ పంపిస్తాను. బాయ్ బాయ్. అదిగో అక్క వచ్చేసింది, పద.
అదిగో బుల్బుల్ నీ లగేజ్ కూడా తెచ్చేసింది. ఏడవటం లేదే. పద, బయట అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారుగా, టైం అవుతోంది. పదమ్మా పద. రండమ్మా రండి. రండత్తయ్యా. ఏ రోజైతే నీ కుటుంబం మొత్తం నీకు తోడుగా లేకుండా వెళ్ళిపోతుందో, ఏ రోజైతే ఆలియాకి తన ప్రేమ, నాకు నా స్నేహితుడు ప్రవీణ్ దక్కుతారో, ఆ రోజుతో నేను చేసుకున్న ఈ పెళ్లి రద్దయిపోతుంది. మా అక్క జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుందాం అనుకున్నాను. ముందు సురేష్ కారణంగా, ఇప్పుడు ప్రవీణ్ కారణంగా అక్క లైఫ్ లో మళ్ళీ అంతా అలాగే జరుగుతుంది. I just hate myself. అరే ఏంటే, బయట ప్రజ్ఞ నిన్ను అడుగుతుంది కానీ నువ్వేమిటే, నువ్వెందుకింతగా ఏడుస్తున్నావు? చూడు బుల్బుల్, అతి కష్టం మీద నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నువ్వు ఇలా ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. చూడు, నువ్వు చాలా సంతోషంగా ఉండాలిగా. మీ అక్క సంతోషంగా ఉంది కదే. ఎంతో చక్కగా చూసుకునే మంచి భర్త దొరికాడు దానికి. ఇక అందరూ తన్నక్కడ ఎంతో బాగా చూసుకుంటున్నారు. మీ అక్క ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నీకు చూడాలనిపించినప్పుడల్లా వెళ్ళొద్దుగానమ్మా. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఇలా ఏడవకూడదు బుల్బుల్. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అక్క అక్క, నాకు కొంచెం డబ్బులు ఇవ్వరా? నాకు చాలా ఆకలిగా ఉంది, పొద్దునుంచి ఏమీ తినలేదు. నువ్వేమనుకుంటున్నావు? ఇలాంటివన్నీ చేసి నన్ను ఇంప్రెస్ చేయొచ్చనా? ఎవరినో ఇంప్రెస్ చేయాలని నేనేమీ చెయ్యను. నాకు నచ్చిన పని మాత్రమే నేను చేస్తాను. అయినా ఇవన్నీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇస్తాడా? నిజం అనే దానికి ఎంతో బలం ఉంటుందని విన్నాను, కానీ ఈరోజు కళ్ళారా చూశాను. హలో, యా, ఆర్ యూ సీరియస్? నేను ఇక్కడే సిగ్నల్ దగ్గర ఉన్నాను. ఓకే, సర్ప్రైజ్ సర్ప్రైజ్. కాస్త జరుగుతావా? నేను కూర్చోవాలి. కమాన్, జరుగు. హాయ్ అభి. హాయ్. లెట్స్ గో. ఇంతకీ ఎక్కడి నుంచి చేంజ్ చేస్తున్నావు నువ్వు? నువ్వు 3rd క్లాస్ వీధి నుండి బయలుదేరినప్పటి నుండి. సో ఎలా గడిచింది నిన్న రాత్రి? ఎలాంటి పీడకలలు రాలేదు కదా? రియాలిటీ అంత భయంకరంగా ఉంటే పీడకలలు కూడా అందంగానే అనిపిస్తాయి కదా? నువ్వు అటెళ్ళు. వాట్? ఎందుకు అలా చూస్తున్నావు? కళ్ళతో పాటు చెవులు కూడా పనిచేయడం లేదా? అటు వెళ్ళమని చెప్తున్నాను. అభిని నా దగ్గరికి రానివ్వు. ఏంటి, నువ్వు ఇటొచ్చి కూర్చుంటావా లేక నేను అటొచ్చి నీ ఒళ్ళో కూర్చోమంటావా? గుడ్ ఐడియా. చూసావా, దాన్ని ఎప్పుడు ఇంతే. ఇంప్రెస్ చేసే ఛాన్స్ దొరికితే చాలు, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదు. ఏంటి, సెల్ఫీ తీసుకున్న తర్వాత లేస్తావా? బేబీ, బేబీ, ఐ మిస్డ్ యు సో మచ్.
నాకు నిన్న రాత్రి నిద్ర పట్టనే లేదు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఈ రోజు కూడా నిద్ర పట్టదు. You're such a... ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను కలవడానికి మీ ఇంటి దాకా వచ్చినప్పుడు మరి నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కలవడానికి నా కారు వరకు రాకూడదా? నాన్న అభి నువ్వు వచ్చేసావా? లేదు, నేను దయ్యాన్ని. ప్రజ్ఞ ఎక్కడుంది? తను రాలేదా? తను వెనకొస్తోంది. నానమ్మ ఎక్కడా? తన రూమ్ లో ఉంది. హై ఫైవ్. ఏంట్రా టూ స్లో? బాబాయ్ నీకు తెలుసా, నేను నిన్న రాత్రి మీ గదిలోకి వచ్చాను కానీ మీరు కనిపించనే లేదు. నిన్న రాత్రి నేను మీ పిన్ని వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. అవునా? ఇంతకీ పిన్ని ఎక్కడా? పానీపూరి ఇప్పించిన ఆంటీ. అరే మీరిక్కడ? అభి, ఈ అమ్మాయి ఆ రోజు పిల్లలిద్దరిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. పిల్లలు హోంవర్క్ చేసుకోవాలి కదా, పదండి రండి వెళ్దాం. ఈ రోజు నీ గురించి మరొక నిజం కూడా తెలిసింది. డబ్బు కోసం చివరికి చిన్న పిల్లల్ని కూడా కిడ్నాప్ చేయాలనుకున్నావా? తప్పుగా ఆలోచించడం మీకు అలవాటైపోయినట్టుంది. ఈ డ్రామాలన్నీ నా దగ్గర ఆడొద్దు. ఒకవేళ నా కుటుంబానికి గనక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకంటే చెడ్డవాడు ఇంకెవడు ఉండడు. యాక్చువల్లీ మనం పొరపాటు పడ్డాం. తను పిల్లల్ని వెతకడానికి మనకు సాయం చేసింది. ఇదే కదా నువ్వు చెప్పాలనుకునే కథ? కథ కాదు, ఇదే నిజం. వచ్చేసారా మీరిద్దరు? చల్లగా ఉండు, సదా సంతోషంగా ఉండు. ఎలా జరిగిందంతా? అంతా బానే జరిగింది నానమ్మ. నువ్వు ఎలా చెప్పావో నేను అలాగే చేశాను. ఇప్పుడు సంతోషమా? చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా అక్కడందరూ ఎలా ఉన్నారు? కొంతమంది బాగున్నారు, కొంతమంది పర్వాలేదు. కానీ అక్కడ వీళ్ళ నాన్నమ్మ ఉన్నారు. ఆవిడ చాలా మంచివారు. ఐ రియలీ లైక్. చాలా సరదాగా అనిపించింది ఆవిడతో మాట్లాడుతుంటే. అలాగే నేను నా స్థానం ఆక్రమించుకున్నారా? కానీ నాకు బాగా తెలుసు నా స్థానం ఎవ్వరూ ఆక్రమించలేరని. అందుకే నేను కూడా మీ ఇద్దరికి ఆశీర్వాద రూపంగా ఇవ్వడానికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇదేంటి? మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళడానికి స్విట్జర్లాండ్కి 2 టికెట్లు తీసుకున్నాను. హనీమూన్? అది తనతోనా? నా ఉద్దేశం ఏంటంటే నానమ్మ, తనతో నాకు ప్రతిరోజు హనీమూన్ లాగే ఉంటుంది కదా. దానికి స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెండింగ్ పనులు చాలా ఉన్నాయి, కాన్సర్ట్స్ ఉన్నాయి. స్విట్జర్లాండ్కి ఎలా వెళ్ళగలను? అయితే హనీమూన్కి తను ఒంటరిగా వెళుతుందా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నానమ్మ స్విట్జర్లాండ్కి ఎందుకు? నేను తనని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తాను. బీచ్కా? ఐ మీన్ షిమ్లా వెళ్తాం మేమిద్దరం. తర్వాత ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడు స్విట్జర్లాండ్ కూడా తీసుకెళ్తాను. ఇది ఓకేనా? సరే, నువ్వు నా మాట విన్నావు, నేను నీ మాట వింటాను. ఇప్పుడు మీరిద్దరూ సిమ్లాకి వెళుతున్నారు. వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. ఇవిగో నీ స్విట్జర్లాండ్ టికెట్స్. ఇంత పెద్ద విషయం అక్కకి తెలుసు కానీ నాకు చెప్పలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇదంతా అక్కకి పెళ్లికి ముందే తెలుసా లేక పెళ్లి తర్వాత తెలిసిందా? ఐ రియల్లీ నీడ్ టు టాక్ టు హర్. అంతా తెలిసి కూడా అక్క ఎలా? తను సంతోషంగా ఉందని నేను అనుకున్నాను, కానీ తను సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. నిజానికి లోపలే అక్క. ఓ మై గాడ్! ఒకవేళ అక్క ఇదంతా తెలిసి పెళ్లి చేసుకుందంటే
నేను తనని ఎప్పటికీ క్షమించలేను. అన్నయ్య పాలు తీసుకొచ్చావా? నేను డికాషన్ పెట్టాను, త్వరగా తీసుకురా. నువ్వు ఇక్కడే చేస్తున్నా? ఓ గాడ్ ఆకాష్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను నా ప్రశ్న జవాబు తెలుసుకోవడానికి వచ్చాను, తెలుసుకొని తీరుతాను. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో ఆకాష్, అన్నయ్య వచ్చేస్తాడు. ఒకవేళ నీ మనసులో ఏమీ లేదు అంటే మరెందుకు వాళ్ళ నుండి ఎందుకు నన్ను కాపాడావు? ఆకాష్ ప్లీజ్. మన ఇద్దరి మధ్య జరిగిందంతా దాన్ని నువ్వు మర్చిపోవాలనుకుంటున్నావా? అందరి ముందు నీ బిడ్డకు తండ్రి నేనే అని ఎందుకు ఒప్పుకున్నావు? అర్చన, ఈ పాల్ నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? సురేష్, నువ్వు అర్చనని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నావు కదా? నేను వచ్చిన ఒక విషయం అడగదామని ఇక్కడ- అడగాలన్నా ఏ హక్కుతో? తనని అడగడానికి అసలు Try to నువ్వెవరు? understand. No, you understand. అర్చనకి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సురేష్, ఐ విల్ టేక్ ఓన్లీ 2 minutes. అర్చన నీతో ఏం మాట్లాడాలనుకోవటం లేదు. ఆకాష్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. సురేష్, ఈ రోజు నువ్వు నన్ను ఆపలేవు. ఎందుకు? ఎందుకంటే తన బిడ్డకి నేను తండ్రిని. బిడ్డకి తండ్రి. దేనికైతే నీకు అర్థం తెలీదో దాన్ని నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. నా ముందైతే అస్సలు మాట్లాడదు ఆకాష్. నేను నా లిమిట్స్ ని దాటకముందే, నేను ఏదో ఒకటి చెయ్యకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆకాష్. ఆకాష్, నీకే చెబుతున్నాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అర్చన ప్లీజ్ నాతో మాట్లాడు. అర్చన, ఇంకెప్పుడు మాకు నీ మొహం కూడా చూపించొద్దు చెబుతున్నాను. ఇంత పెద్ద ఇంట్లో అక్క గదిని ఎక్కడ వెతకాలి? అరే బుల్బుల్, రామ్మా, ఎలా ఉన్నావమ్మా? నమస్తే బామ్మగారు. అక్కని కలవడానికి వచ్చావు కదూ. తను లేకపోతే నీకు తోచడం లేదు కదా. అదేంటంటే అమ్మమ్మ, ఆ అక్క తన ఒక బుక్ మర్చిపోయింది. ఎలాగో ఇటు నుంచి వెళ్తున్నాను కదా, ఆ బుక్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. అది అక్క గది. నేను చెప్తా నీకు. పైకి వెళితే ఆ, అక్కడ మొదటి గది తనదే. సరే అమ్మమ్మ. బుల్బుల్, నువ్వెప్పుడొచ్చావు? ఏంటి ఉన్నట్టుండి ఫోన్ చేయొచ్చు కదా. నేను నీకు బాగా గుర్తొచ్చాను కదా. నువ్వు రావడం చాలా మంచిదైంది. నాకు కూడా మీరందరూ బాగా గుర్తొస్తున్నారు. ఒక్కరోజు ఉండటానికి వచ్చేసరికి తిరిగి రావడానికి నాకు మనసే రాలేదు. కానీ ఇప్పుడు నేనున్నానే, బోర్ కొట్టిస్తున్నాను కదా. నువ్వు ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ కదా. మరి ఆయన రూమ్ ఎలా ఉందో చూడవా? ఇలా చూసావా నువ్వు? ఆయన పాటలంటే నీకు చాలా ఇష్టం కదా. ఎదుగో చూడు, ఇవన్నీ ఆయన సీడీ కలెక్షన్స్. నీకు చాలా ఇష్టం కదా ఆయన పాటలంటే. ఇక ఈ గిటార్ చూసావా? దీని మీద ఆయన ప్రాక్టీస్ చేస్తారు. అదిగో ఆ అల్మారా, నీకు తెలుసా ఇది అల్మారా కాదు, బట్టల షాప్ లాగా ఉంటుంది. ఎంత పెద్ద వార్డ్రోబో చూసావా? అలాగే ఇది చాలా చిన్న ఫ్రిడ్జ్, క్యూట్ గా ఉంది కదా. ఇవన్నీ నీకు చాలా నచ్చుతాయి బుల్బుల్. చల్లగాలిని ఆస్వాదించడం అంటే నీకు చాలా ఇష్టం కదా. అదిగో అక్కడ కిటికీ ఉంది చూసావా? అక్కడి నుంచి ఊరంతా కనిపిస్తుంది. ఈ గది నుంచి బయటికి వెళ్లే అవసరమే ఉండదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. సంతోషం ఎక్కడుందక్క? నీ సంతోషం ఎక్కడ కనిపించడం లేదు. అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయక్క, కానీ నువ్వు సంతోషంగా లేవు. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా బుల్బుల్, అలాగే సంతోషాలు కూడా ఉన్నాయి.
వీటి వల్లే కదా సంతోషం. అన్నీ ఉన్నాయక్క నీ దగ్గర, కానీ నువ్వేదైతే కోరుకున్నావో అది నీకు దక్కలేదు. నిన్ను అర్థం చేసుకునే భర్త నీకు దక్కాలనుకున్నావు కదా, నువ్వు ప్రేమించే భర్తే నీకు కావాలి అనుకున్నావు కదా. నిన్ను మోసం చేసే భర్త కాదు కదా. బుల్బుల్ నువ్వేమంటున్నావు? నీతో ఎవరు చెప్పారు ఇలాగని? నీకంటే బాగా ఎవరు చెప్పగలరు?